టైటిల్ కౌంట్ డౌన్. హైదరాబాద్తో పేగుబంధం మరో 3 రోజులే. ఉమ్మడి చిక్కుముడులు ఎక్కడివక్కడే. దశాబ్ద కాలంగా కొలికిరాని పంపకాలు భవిష్యత్ రాజధానిపై ఇప్పటికీ అయోమయ వేస్తాయి. ఇది షెడ్యూల్ ఆస్తుల బదలాయింపులో మితిమీరిన జాప్యం, కేంద్ర నిర్వాహకమే కారణం. సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని వ్యవహారము భవనాల స్వాధీనానికి టీఎస్ సర్కార్ కసరత్తు. కొత్త ప్రభుత్వ నిర్ణయాలపై ఉత్కంఠ. క్యాపిటల్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందట. ఎందుకు అంటే జూన్ 2తోని 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనే కాలపరిమితి అయిపోద్ది. ఇక హైదరాబాద్ పైన సర్వ హక్కులు తెలంగాణకే ఉంటాయి. ఇక ఏపీకి ఎట్టి పరిస్థితుల్లో 1% కూడా హక్కు ఉండదు హైదరాబాద్ పైన క్యాపిటల్ విషయంలో. కాబట్టి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకా 4-5 రోజులలోనే, ఇంకా 3 డేసే మోస్ట్లీ. జూన్ 2 అంటే మండే రోజు. ఇది జూన్ 2 అంటే సండే రోజు అవుతుంది. సండే రోజు క్లోజ్ అయితే ఏపీ రాజధాని హైదరాబాదు అనేది ఉమ్మడి రాజధాని చరిత్ర ముగిసిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు ఏపీలో పరిస్థితి అంటే అయోమయం. అసలు రాజధాని ఎక్కడ ఉందని తెలిసే పరిస్థితి లేదు. రాజధాని గురించి ఒక రకమైన అయోమయం. దాంతోపాటు ఏపీకి తెలంగాణకు సంబంధించిన ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి కొన్ని హైదరాబాదులో, ఢిల్లీలో. వాటికి పంపకం విషయం కూడా ఇంకా అయోమయంలో ఉంది, ఇంకా సందిగ్ధంలో ఉంది. దానికి సంబంధించి కూడా షెడ్యూల్ ఆస్తుల బదలాయింపులో మితిమీరిన జాప్యం జరిగింది. 10 ఏళ్ళు గడిచినప్పటికీ ఆ షెడ్యూల్ 10లో ఉన్న ఆస్తులు, షెడ్యూల్ 9లో ఉన్న ఆస్తులని పంపకాలు జరగలే. చాలాసార్లు ఇంకా అదే పెండింగ్ ఉంది. దీనికి కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి కేంద్రం ఆ పంపకాలని నిర్వహణలో బాధ్యత వహించాల్సింది పోయి కేంద్రం నిర్వాహకం వల్లే ఇంత లేట్ అయిందని చెప్పి ఒక వార్తను కూడా ఇచ్చారు. వాస్తవంగా అది దురదృష్టకరం. ఎందుకంటే 10 సంవత్సరాలుగా కాలగడువు అంటే మామూలు కాదు. 10 సంవత్సరాల కాల పరిమితిలో కూడా ఒక 2 రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తులను పంపిణీ చేయలేకపోయారంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్వాహకం ఎట్లా ఉందనేది, అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది, వాటిపైన డిమాండ్ చేయడం కానీ వాటిపైన కసరత్తు చేయడం కానీ ఎక్కడ జరిగినట్టు అనిపించలే. ఏదో అధికారుల స్థాయిలో జరుగుతుంది తప్ప పొలిటికల్ నిర్ణయాలు జరగట్లే. అటు ముఖ్యమంత్రి ఇటు ముఖ్యమంత్రి కూర్చొని 1-2 సార్లు ఏదో డిస్కషన్ చేశారు తప్ప సీరియస్నెస్ లేదు అనేది అర్థమవుతుంది. మళ్ళీ ఆస్తుల విషయంలో కోర్టులు, న్యాయస్థానాలు, చట్టాలు, మళ్ళీ ఈ లీగల్ ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంది. ప్రశాంతంగా పంపిణీ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది రేపు జూన్ 4 నాడు రాబోయే రిజల్ట్తోనే ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి 2 ప్రభుత్వాల సమన్వయంతోనే ఆస్తులు పంపిణీ కార్యక్రమం చేస్తారా? ఈ రాజధాని విషయం తేలిపోయింది కాబట్టి ఏందనేది మొత్తానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందట.